ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు. ఆఫ్ జర్నీ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సుపరిపాలన, నీతివంతమైన పాలన లక్ష్యంగా విధులను నిర్వహిస్తున్న జన హృదయ నేత, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు మాన్య శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి హెవెన్ హోమ్ సొసైటీ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవ సెలబ్రేషన్ సందర్భంగా మరి ఈ వేదికను అలంకరించినటువంటి సిబిఐ మాజీ డైరెక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు, అట్లాగే డిస్ట్రిక్ట్ సెషన్స్ రిటైర్డ్ జడ్జ్ మలయాద్రి గారు అండ్ రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంత గారు, అనురాధ మెడోస్ రీజనల్ డైరెక్టర్ తెలంగాణ అండ్ ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి, అట్లాగే సుధాకర్ గాంధీ గారు ఎండి ఆఫ్ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, అట్లాగే మరి యొక్క ఫౌండర్ వరలక్ష్మి గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఆ బ్రోచర్ ఉంటుంది కదా, మీది బ్రోచర్ లీఫ్లెట్ ఉంది కదా. మొదటగా ఈ యొక్క హెవెన్ హోమ్స్ సంస్థను ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మహిళలు అట్లాగే చిల్డ్రన్ ఎంపవర్మెంట్, అట్లాగే సెక్యూరిటీ అండ్ హెల్త్, మరి ఈనాడు ఒక మహమ్మారిగా తయారైనటువంటి డ్రగ్స్ను కూడా ఎరాడికేట్ చేయడం కోసం అట్లాగే చట్టం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమం, ఇవన్నీ కూడా అంటే సమాజాన్ని సరిదిద్దాలి, ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలను పారద్రోలాలి, మహిళా సాధికారికతని చట్టాలు ఎన్ని చేస్తూ ఉన్నా ఒక ప్రజాప్రతిగా మేము చూస్తూ ఉన్నాం, అది వాస్తవిక రూపం దాల్చడం లేదు. మరి ముఖ్యంగా మహిళలను బలోపేతం చేయాలి, ఆలోచన పరులను చేయాలి, పట్టుదలతో. మరి చాలామంది ఈ సంస్థనే కాదు, జేడి లక్ష్మణ్ గారు నేను చాలా స్పీచెస్ నేను విన్నా, అట్లాగే జయప్రకాష్ నారాయణ గారి స్పీచ్ చాలా విన్నా. అంటే ఈనాడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, సైన్స్ కావచ్చు, మెటీరియలిస్టిక్ సొసైటీ అయింది. పొద్దున్న లేస్తే ఈ రోజున వాట్సాప్లకు చూసినంత ప్రాధాన్యత మీలాంటి గొప్ప వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు, వినడం లేదు, దురదృష్టమైన పరిస్థితి. అట్లాగే ఎంత సంపాదించాలి, ఎక్కడ పెట్టాలి, తమకే కాదు తమ పిల్లలకు, మనవలకు, మునిమనవలకు కూడా సంపాదించి పెట్టాలన్నటువంటి దీని తపన అన్నారు అంటే స్వార్థంతో ఈనాడు ఉన్నటువంటి మొత్తంగా వ్యవస్థ మొత్తం కూడా కలుషితమైందనేది వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఎన్జిఓ సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు కృషిగా, తమ శక్తి కొద్దీ ఒక వ్యక్తిగా కానీ ఒక సంస్థగా కానీ కొంత మార్పు రావాలనే తపనతో చేస్తూ ఉన్నందుకు మరి యొక్క సంస్థను కూడా నేను అభినందిస్తూ, మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 7.5 దశాబ్దాల నుంచి ఎన్నో చట్టాలు చేస్తూ ఉన్నాయి. కానీ మార్పు మాత్రం కొట్టొచ్చినట్టుగా అసలు కనపడటం లేదు. ఈనాడు మరి ఇటువంటి సంస్థలు చాలా రావాల్సిన అవసరం ఉంది, ఆలోచన మారాల్సిన అవసరం ఉంది, ఆలోచన మార్చాల్సిన అవసరం కూడా ఉంది. నా శాఖ టూరిజంతో పాటుగా కల్చర్ కూడా నా శాఖ. సో దాంతోపాటుగా మిగతా శాఖలు ఉన్నాయి. కల్చరల్ మినిస్టర్ అంటే ఆటపాటల మంత్రి అనుకుంటారు చాలామంది. కానీ కల్చర్ అంటే
సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానము, ఈ సంస్కృతి, కల్చర్ ధ్వంసమైంది కాబట్టే ఇలాంటి సంస్థలు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మనిషి యొక్క ఆలోచన విధానమే ఉరుకులు పరిగెత్తడం తప్ప వాస్తవాల్ని, అసలు జీవితం అంటే ఏంది, అసలు మానవ జన్మనే ఒక ఉత్కృష్టమైన జన్మ. మనిషిగా జన్మించడం ఒక అదృష్టం. ఎన్నో సకల చరాచర జీవకోటి ఉన్నాయి. అది మర్చిపోయి పైవాడను ఊహించుకొని తపన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అందుకే ఉన్నటువంటి జీవితం, లైఫ్ ఈజ్ టూ షార్ట్, దీన్ని సార్థకత చేసుకోవాలి. అందుకే అంటే ఈ యొక్క సంస్కృతి చిన్నాభిన్నమైంది కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు వర్తిస్తుంది. ఇలా మహిళలకైనా, యువతకైనా, రాజకీయ నాయకులకైనా, అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు స్థాయిని బట్టి కాకుండా అందరికీ వర్తించేటువంటిది. ఇది చట్టాల ద్వారా సాధ్యమవుతుందంటే కాదు. చట్టాల కంటే ప్రధానంగా చదువుకున్నటువంటి మేధావి వర్గం మొత్తం కూడా, ఆలోచన పరులందరూ కూడా, అంటే రచయితలు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అందరూ కూడా కలిసి ఒక ఉద్యమ రూపం సంతరించుకుంటేనే, ఆ పరిస్థితి తీసుకొస్తేనే అది సాధ్యమైతే తప్ప అది ఏదో మంత్రాలు చదివితే వచ్చిన పరిస్థితి కాదు. కాబట్టి ఈ రోజున చాలా అఘాయిత్యాలు, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. మనం విద్య, దీనికన్నిటి మూల కారణం ఏంది? ఈ యొక్క సంస్కృతి ధ్వంసం కావడానికి మూల కారణం విద్య. ఇలా విద్య అంటే అక్షర జ్ఞానం, లెక్కలు, ఎక్కాలు, కేజీలు, పీజీలు, మార్కులు, ర్యాంకులు. సో దీనిపైనే సమాజం అంటే ఆ పిడదోరణ ఆలోచిస్తూ ఉన్నారు. మరి విద్య అంటే మనిషిని తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. అది గాలికి పోయింది, అది లేదు ఈ రోజున. ఆ విద్య ద్వారా ధైర్య సాహసాలు ఉండాలి. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే 1969లో ఆనాటి ఉద్యమకారులు తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచారు. మలిదశ ఉద్యమం వచ్చే వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు, అంటే ప్రాణత్యాగాలు చేశారు. ఈ రోజున ర్యాంకు రాలేదేనో, లేకపోతే మార్కులనో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు. ప్రేమించిన యువతి అంటే భగ్న ప్రేమికులైతే ఆత్మహత్యలు. అంటే మనిషి తెలుసుకుంటే ప్రపంచంలో అసాధ్యం అంటే ఏమీ లేదు. కాబట్టి తల్లిదండ్రుల, గురువుల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత, గురువుల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, అందరి బాధ్యత ఉంది. అందరూ కూడా విస్మరిస్తూ ఉన్నాం. ఏది ముందు ఏది వెనుక అనే ఆలోచన కాకుండా జరుగుతూ ఉంది. ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టుగా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇది మారాలంటే ఖచ్చితంగా ఇటువంటి సంస్థలు, వ్యక్తులు, చాలామంది మన గొప్ప గొప్ప వాళ్ళ స్పీచ్ వింటూ ఉంటాం. అంటే వాటిని రెండవది ఇంకొకటి ఈ వేదిక ద్వారా మనం చేసేదంటే, మొట్టమొదటిగా అంటే అట్టడుగున్నటువంటి పేద వర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి దానికి కారకులు ఎవరో కాదు, ఈ యొక్క జీవన అంటే వాళ్ళకు ఆలోచన లేని కారణంగా అనవసరం ఇలా ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా కూడా ఈ రోజున వాళ్ళకు వస్తున్నటువంటి కొద్దిపాటి ఆదాయం, కూలియో నాలో చిన్న రైతాంగమో, వాళ్ళకు వస్తున్న ఆదాయం మొత్తం కూడా ఎటు ఖర్చు పెడతా ఉన్నారు. మనం ఎన్ని పెన్షన్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కార్పొరేట్ ఎడ్యుకేషన్, లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆస్తులు అమ్మడం, పుస్తకాలు అమ్మడం. అట్లాగే ఇలా మహిళలను మీకు బలోపేతం చేసేటువంటి ఆలోచన సంస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి అభినందిస్తూ, ఇలా మహిళలు కూడా ఎంతసేపు మనం చూస్తూ ఉన్నాం. నేను పంచాయరాజ్ మినిస్టర్ కూడా పనిచేసిన. ఇలా మహిళలు ఐకేపీ, ఎస్హెచ్జి గ్రూప్స్, వాళ్ళ ఆలోచన ఎంతసేపు పావులా అంటే మా పావులా వడ్డీ రావట్లేదు, మాకు వడ్డీ లేని రుణాలు రావట్లేదు అంటా ఉన్నారు.
అది మొత్తం తిప్పి కొడితే ₹1,00,000 లోన్ ఇచ్చినా కూడా ఒక వ్యక్తికి ₹1,00,000 లోన్ ఇచ్చినా కూడా ఆ వడ్డీ అనేది 5,000, 6,000, 10,000 ఉంటుంది. కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం ₹1,00,000 ఖర్చు పెట్టి ఆస్తుల మీద చదివిస్తూ ఉంటాం. అంటే గ్రామంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగ యువత అయినా చదువుకున్న వాళ్ళైనా ఒక సంఘటిత శక్తిగా ఏర్పడితే ఈ లక్షలు ఖర్చు పెడితే రానటువంటి విద్య అందులో 10% కూడా ఖర్చు పెట్టకుండానే గొప్ప చదువులు చదవచ్చు. అట్లాగే ఆరోగ్యాలకు సంబంధించి మా ప్రభుత్వాలు ఏవైనా కూడా, ఏ పార్టీలు ఏవైనా కూడా గొప్పగా చెప్పుకుంటాం, మేము ఇన్ని హాస్పిటల్ కట్టించినాం, అన్ని హాస్పిటల్ కట్టించినాం అని. అసలు హాస్పిటల్ గొప్పగా కట్టించినాం, ఎక్కువ డాక్టర్ అపాయింట్మెంట్ చేసామని మాకు గొప్పగా చెప్పుకోవడం వాస్తవంగా. అసలు ఆరోగ్యాలు ఎందుకు పాడైతే ఉన్నాయి? ఇలా ఏ హాస్పిటల్ చూసినా కిక్కిరిసినట్టుగా ఉంది. ఇసుక వేస్తే రాలనంత జనం ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా, మొదటి సినిమా కనుక మంచి హీరో సినిమాలు ఉంటే ఎట్లయితే ఒకరి మీదకు పడుతూ ఉంటారో ఆ పరిస్థితి ఉంది. అంటే 1 గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనదే, ₹1 ఖర్చు కాకుండా. అంటే చదువులు అంటే ఆట పాట చదువు అన్నీ కలగలిపి ముందుకు సాగితేనే మనకి ఈ అనర్థాలకు అనేది రావు. అందుకని ఈ సంస్థను కానీ ఇతర సంస్థను అభ్యర్థించేది వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని చర్చల ద్వారా, పాటల ద్వారా వాళ్ళను ఆ యొక్క ఆలోచన పరులను చేస్తే ఆ సంఘటిత శక్తిగా ఏర్పడితే ఈ సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే వాస్తవంగా రేపు 12వ తారీఖున మా కల్చరల్ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని, సాహితీవేత్తల్ని, మేధావుల్ని అందరినీ పిలిచి ఒక చర్చ పెట్టే కార్యక్రమం చేసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ సమస్యలను ఏ విధంగా మనం పరిష్కారం చేయాలంటే దానిలో ఒక ఇష్టాగోష్ఠిగా ఒక సమావేశం పెట్టి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మా ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని కూడా ఆహ్వానించే కార్యక్రమం చేస్తాం. యూ కెన్ గివ్ ఆల్ యువర్ సజెషన్స్, వాట్ ఎవర్, విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్, విత్ యువర్ కమిట్మెంట్. యూ కెన్ ఎవ్రీబడి హ్యాస్ టు ఇన్వాల్వ్. అంతిమంగా అందుకనే ఇటువంటి జరగాల్సినప్పుడు మరి వేదికలో పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది, మీలో కూడా చాలామంది ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మరొకసారి ఈ సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఈ హెవెన్ హోమ్ సొసైటీని మరొకసారి అభినందిస్తూ, గడిచిన మరి 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఇంకా ముందుకు సాగాలని, మా ప్రభుత్వ పరంగా మా కల్చరల్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వనడా. థ్యాంక్ యూ వెరీ మచ్.